ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. మీరు అక్కడ గంటను కొడితే ఇక్కడ తాత గంట పగలాలి. ఏమంటారు? ఆయన నేను పిలిస్తే ఎందుకు పలుకుతావు? ఇంటి ముందు ఒకటిని ఉంచుకున్నావు కదా, అది పిలిస్తేనే పలుకుతావు. ఒక మనిషి నీళ్లు తాగకుండా అయినా బతకగలడు గాని మందు తాగకుండా బతకలేడురా. అంజోడుగా అరే నాకే చెవిలో పువ్వు పెడదామని చూస్తావా? నువ్వు ఇంటికి రారా, నిన్ను ఉచ్చబోసి కలబెడతా ఈ రోజు. చూసి భయపడు, లేదంటే నేను ఏడుస్తా. మంది సొమ్ముని బాగానే దెంగి తింటున్నావుగా, వెనకాల పిర్రలు కూడా పెరిగినాయి. కొత్త ట్రాక్టర్ కూడా తెచ్చినావు. ఇంకేంటి, ఎన్నెలా మీ ఇంటికి వచ్చింది? రాత్రంతా డిచ్చుకి డెంక తగలెట్టేస్తా నీ లంక అని పాడుకుంటూ లంక తగలబెట్టి ఉంటావుగా. మన ఊర్లో పట్ అని ఒక ఫకీర్ ఉన్నాడ్రా, ఒక్కొక్క దయ్యాన్ని గాల్లో లిపిద్దాడా దడ కొడతాడు. ఏడున్నవే ఎన్నెల దయ్యమా, పువ్వులన్నీ కటకట, నెత్తురంతా చిటపట. ఓం క్లీం క్లీం ఫట్ ఫట్ ఖలీఫా. అమ్మ సర్పంచ్ సాబ్, కొత్త ట్రాక్టర్ కొన్నావా? మన ఊరికి వచ్చిన పైసలన్నీ నువ్వే దెంకపోయి ఇట్లా కారు ట్రాక్టర్ కొంటున్నావా? ఊరి ఊరంగా పుట్టిన వాడుకావు. ఊరికి వచ్చిన పైసలతోటి నేను ట్రాక్టర్ కొన్నానారా? ఉపాయం తెలియని బిచ్చగాడు ఊర్లో ఉండి ఉపవాసం ఉన్నాడంట. ఈ ట్రాక్టర్ నా సొంత పైసలతోటి కొన్నారా పోవా? ఏ ఊకు సర్పంచ్ సాబ్, పులియాస్వంటోడు మొగడు కూడా పిల్లను చూసి మియావ్ అన్నాడంట. నువ్వు నీ సొంత పైసలతో ట్రాక్టర్ కొన్నావు అంటే మన ఊర్లో ఒక్కడైనా నమ్ముతాడు. అన్ని పైసలు దెంకపోయి ట్రాక్టర్ కొన్నావు అనుకుంటారు అని. అరే దెంగుతున్నా నిన్ను. అరే రంకు నేర్చిన ఆడిది పొంగు నేర్చిందంట. అరే నువ్వు మాటి మాటికి మంది పైసలు తెంకపోయి ట్రాక్టర్ కొన్నావు అనుకురా. ఎవడైనా వింటే నిజంగానే నేను మంది పైసలు తెంకపోయి ట్రాక్టర్ కొనుక్కున్నా అనుకుంటారా పూక. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఇంకా అనుకున్నాడు ఏంది సర్పంచ్, నువ్వు మంది పైసలే దెంకపోయి ట్రాక్టర్ కొన్నావు అని ఊర్లో పుకారులు ఇచ్చిందంటే నీ అవ్వ పుకారు పువ్వుని మింగ సంచులు సదరిలో పూర్ణ అంగడి అయిపోయినట్టు ఎవడురా మంది పైసలు తెంకపోయి నేను ట్రాక్టర్ కొన్నా అని పుకారు పుట్టించింది. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఎవరు కాదు సర్పంచ్ సాబు, నేనే. ఊరి మీద వచ్చిన పైసలన్నీ దెంకపోయి నువ్వు ట్రాక్టర్ కొన్నావని పుకారు పుట్టించింది. ఇప్పుడు ఊర్లో అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఓరిని గుత్తని గుట్టెనిగా గురువాయ మింగ మొగుడు సొమ్ము తిని మిండేడు పాట పాడినట్టు నా సొమ్ము తిని ఊర్లో నాకి బొక్క పెడదామని చూస్తున్నావారా పువ్వా? నువ్వు సామాన్యుడు కాదురా. ఇగో సర్పంచ్, నేను అడిగింది నువ్వు చేసేదాకా ఎన్ని బొక్కలు పడితే అన్ని బొక్కలు పెడుతూనే ఉంటా. నీకు ఇంకా ముందుంది ముసల్లా పండగ. నువ్వు అడిగిందా? వినేటోడు ఎర్రి పుష్పం అయితే హరిదాసు ఇంగ్లీష్ లో పద్యాలు పాడాడంట. నువ్వు నన్ను ఏం అడిగావు? ఎప్పుడు అడిగావు రా అని కొడక? అరే ఏంట్రా ఇది? మర్చిపోయావా? అయినా మర్చిపోయే ఉంటావులే. గుద్దపలిసిన కోడి ఇల్లెక్కి కూసిందంట. ఎలక్షన్ ఉన్నప్పుడు ఎవరెవరికి ఓటుందో అందరూ గుర్తుంటారు, కానీ మేము చెప్పింది గుర్తుండదు. అరే దెంగుతున్నా నిన్ను. అరే అరే మొగుడు చచ్చినాక ముండ బుద్ధివంతురాలు అయింది అన్నట్టు చేయకురా. రెండు కాలు చాపి పో అని ఉంచుతా. ముందు ఏమడిగావు చెప్పు. అదే ఆ సరళ ఉంది కదా చెట్టు కింద, దాన్ని నాకు సెట్ చేయమని ఎప్పుడు చెప్పా. ఇప్పటిదాకా నీకు గుద్దలేవలేదు, గుడిసెకప్పలేదు. ఏంట్రా చెట్టు కింద ఉన్న సరళాని నీకు సెట్ చేయాలా? నంగనాచి చీర కడితే నడి బజార్లో ఊడిపోయిందంట. నన్ను సర్పంచ్ అనుకున్నావా? లేదా ఆంటీలను సెట్ చేసే బ్రోకర్ అనుకున్నావు బే? అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నాకెందుకు నువ్వు బ్రోకర్ లాగానే కనిపిస్తున్నావు, అందుకనే నిన్ను సెట్ చేయమని అడిగా. ఇప్పుడు సెట్ చేస్తావా లేదా దెంకపోయిన పైసలతో కారు కూడా కొంటున్నావని పుకారు పుట్టియాలా? ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? తినడానికి బుక్క తైడు లేదు కానీ నిన్నకు పంచదార పెడతా అన్నాడంట. అరే ఆ సరళ మొగుడికి సరళని నీకు సెట్ చేస్తున్నా అని తెలిసిందే అనుకో, నేను సర్పంచ్ అని చూడకుండా నా గువ్వలో కాలు పెడతాడు పువ్వవాడు. ఏమయ్యా సారంగం, నువ్వు ఎట్లయ్యా సర్పంచ్ అయినావు? మొరగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. ఆ సరళమ్మగుడితో నేను మాట్లాడతా, ఆ సరళతో నువ్వు మాట్లాడు. నీ బతుకు అంగల పోను. నీ కళ్ళు ఎప్పుడు పక్కనోడి పిల్ల మీదనే ఉంటదా? చిన్న పిల్లాడి కళ్ళు బొమ్మల మీద ఉన్నట్టు. సరే సెట్ చేస్తా కానీ ఈ ట్రాక్టర్ విషయం ఎవరికి చెప్పకురా పాడుకోవు. ఇగో సర్పంచ్ సాబ్, పనికి రాకుండా ఈలాడుతున్నా నీ రెండు గుట్ల మీద ఒట్టు. నువ్వు పైసలు తెంకపోయి ట్రాక్టర్ కొన్నావని ఎవ్వరికి చెప్పా. నిన్ను ఎక్కడ నేర్చుకోవాలరా పోవా? ఇంటికి పోయినా, వైన్స్కి పోయినా, ఆఖరికి నింజల కుంపకు కూడా పోయినా ఎక్కడ లేవు. నువ్వేమో మంది సొమ్ము తిని బతికే సర్పంచ్ గా అంటూ ఉన్నావు.
అరే పొట్టి భయం గల కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు చేయకురా. ఈ సర్పంచ్ గాడు మన ఊరికి వచ్చిన పైసలన్నీ దింకపోయి ట్రాక్టర్ తెచ్చిండు, అందుకే చూడడానికి వచ్చిన. సర్పంచ్ సారంగా మంది సొమ్ముని బాగానే దెంగి తింటున్నావుగా, వెనకాల పిర్రలు కూడా పెరిగినాయి. కొత్త ట్రాక్టర్ కూడా తెచ్చినావు. అదే దెంగుతున్నా నిన్ను. అదే నీ అవ్వ రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదంట. అంతకి ట్రాక్టర్ తెచ్చినందుకే దీన్ని అమ్మి పార్మింగుతా. మీరు నోరు మూయండ్రా, లేదంటే మీ నోట్లో నా చిన్న సారంగం పెడతా. అరే రాత్రి మా ఇంటికి ఎన్నెల దయ్యం వచ్చిందిరా. దాన్ని చూడంగానే నా గుండె జారి గుడ్ల దగ్గరకు వచ్చింది మామా. ఇంకేంటి ఎన్నెలా మీ ఇంటికి వచ్చింది. రాత్రంతా డిచ్చుకి డెంక తగలెట్టేస్తా నీ లంక అని పాడుకుంటూ లంక తగలబెట్టి ఉంటావుగా. అంతేలేరా మామ, మా ఇంటికి ఎవరు వచ్చినా నీకు ఫోన్ చేసి మరీ చెప్తా, కానీ మీ ఇంటికి ఎన్నెలా వచ్చిందని నాకు ఒక్క ఫోన్ చేసిన వారు మీ ఫ్రెండ్స్ అతని మింగ. అరే నువ్వు పుష్పం కాదురా, ఎర్రి పుష్పానివి. ఈ అవ్వ మా ఇంటికి వచ్చింది ఎన్నెలా అనే అమ్మాయి కాదురా, ఎన్నెలా అనే అమ్మాయి దయ్యం రప్పుక. వెన్నెల దయ్యం మీ ఇంటికి వచ్చిందా? దయ్యాన్ని ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తున్నావురా? కొంపదీసి వాటి దగ్గర నుంచి చేతబడి నేర్చుకుంటున్నావా? అరే అడుక్కుని తినే బాడుకావు, ఎవడైనా దయ్యాలను ఇంట్లో ఉంచుకోవాలని అనుకుంటాడా రా వర్రంగ పుట్టిన బాడుకావు. ఏమోరా, నాకు నీ మీద డౌటే. కోడలికి బుద్ధి చెప్పి అత్త అవతలివాంతో లేచిపోయిందంట అనే రకం నువ్వు. అది ఆడదయ్యం కాబట్టి నీ ఇంట్లోనే ఉంచుకుంటావు పోవా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఓరి నీ గుద్దుని చచ్చిపోయిన సారిగాడను ఆ దయ్యాన్ని ఉంచుకున్నాడు ఏందిరా? అదేమైనా బతుకున్న అమ్మాయారా? చచ్చిపోయిన దయ్యం రా పువ్వా. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ దయ్యాన్ని ఇంట్లో నుంచి ఎలా తిందాం అనుకుంటున్నావా, లేదా ఇంట్లోనే ఉంచుకుందాం అనుకుంటున్నావా? అరే ఏంట్రా ఇది? ఓరి ఇలాంటి కొడుక మళ్ళీ ఇంట్లో ఉంచుకుందాం అంటావేందిరా? అయినా అది మా ఇంట్లోకి రావడానికి కారణమే నువ్వు. నీ అవ్వ ఎవడైనా తాగడానికి శ్మశానానికి పోతాడరా? దాని బొంద దగ్గర నిమ్మకాయ తొక్కినా అది మా ఇంట్లోకి బల్లి దూరినట్టు దూరింది ముండా. నేనేమైనా నీకు మళ్ళీ ఫోన్ చేసి రారా రారా అని పిలిచినారా? ఏదో ఒక్కసారి ఫోన్ చేశా, నువ్వు కుక్క కన్నా ఫాస్ట్ గా వచ్చినావు. కుక్కడికి వస్తుందని పొక్కబోలుగా తాగి నిమ్మకాయ తొక్కిన పూక. అట్లుంటది మనతోని. అరే ఇప్పుడు అదంతా కాదు కానీ దాన్ని ఈ రోజు ఎట్లనైనా ఇంట్లో నుంచి వెళ్ళదంగాలి, లేదంటే రేపు మా డాడీ ఇంటికి వస్తాడు పువ్వా. అయినా అది ఎలాగో ఆడదేయమే కదా, ఇంట్లో నుంచి ఎలా దింగోడు ఎందుకు రా పువ్వా? నువ్వు ఉంచుకుంటే అయిపోతుంది కదా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? సరేలే దాన్ని ఇంట్లో నుంచి పంపిద్దాం కానీ అట్లా మొగుడు పోయిన ముండలెక్క ముఖం పెట్టకు. మన ఊర్లో పట్ అని ఒక ఫకీర్ ఉన్నాడ్రా, ఒక్కొక్క దయ్యాన్ని గాల్లో లిపిద్దాడా అద్దడా కొడతాడు. ఓర్ లంచ కొడుక, దయ్యాలు ఇప్పుడు గాల్లోనే ఉంటాయిరా. వాడు ఇంకా గాల్లో లిపేదేంటి? వాడు నీలాగా బేబీచం ఫకీర్ అయి ఉంటాడు. మిమ్మల్ని నమ్ముకుంటే దయ్యాన్ని ఎలా దింగినట్టెప్పు. అరే ఏంట్రా ఇది? పట్ ఫకీర్ కి నమస్కారం. ఆ ఎన్నెల దయ్యానికి పిండం ఎప్పుడు పెడతారు? ఈ ఇంట్లో ఆకలితో ఉన్న ఆడదయ్యం ఉంది. దానికి బాగా ఆకలిగా ఉంది. దాని పేరు వెన్నెల. అరే ఈ పట్ ఫకీర్ చాలా పవర్ఫుల్ ఉన్నాడు రా, దాని పేరు కూడా చెప్పేశాడు పట్ ఫకీర్. అలాగే ఆ దయ్యానికి ఎంతమంది లవర్స్ ఉన్నారు, ఎన్ని గోటీలు పట్టుకుందో చెప్పవా? అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. నోరు మూసుకురా ముండా. ఏంద్ర వీడు దయ్యం హిస్టరీ అడుగుతున్నాడు. దాని హిస్టరీ తెలుసుకుని ఏం చేస్తావు? దాన్ని ఉంచుకుంటావా? ఎక్కువ మాట్లాడితే నా మంత్రంతో నీ వడ్డాలు జారేలా చేస్తావు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. వీడు ఎప్పుడు ఇంత ఫకీరో అంటే ఆగడు పంటేలేవాడు. లంగడుకు వద్దన్న నిమ్మకాయ తొక్కిండు. ఆ వెన్నెల దయ్యం వీడింట్లో దూరింది. వీడు దాన్ని చూసి గుండె జారి గుడ్ల దగ్గరకు వచ్చింది. అరే ఏంట్రా ఇది? ఇక పట్ ఫకీరో, ఈ రోజు ఆ ఎన్నెల దయ్యాన్ని ఎట్లనైనా నీ మంత్రంతో బయటికి పంపించాలి, లేదంటే రేపు మా డాడీ వస్తాడు. నీది నాది వీడిది మన ముగ్గురి వట్టలు కూసి మార్కెట్ లో అమ్ముకు దింగుతాడు. ఈ ఎన్నెల దయ్యం కంటే పెద్ద దయ్యాలని నా మంత్రంతో కాళ్ళు లేపి ముద్రించిన నీళ్లు వాటి మీద దడమని చల్లి పంపేసి ఎన్నెల దయ్యం ఎంత పిల్ల పువ్వు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. అరే ఈ పట్ ఫకీర్ ఎన్నెల దయ్యాన్ని ఎలా దింగుతాడంటావా? వీడిని చూస్తే గాడ్జిల్లో గాడ్ ఫాదర్ లా ఉన్నాడు. నోరు మొయ్యేర పోక. ఆ పట్ ఫకీర్ విన్నాడంటే ఈసారి గుడ్ల దగ్గరికి వచ్చాడు కాదు, గుడ్లు గుండె దగ్గరికి పోతాయి రప్పూక. అరే లాంజి కొడుక, దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నారా, ఆ ఎన్నెల దెయ్యం వేడిని ఒక్క చేతితో ఇసిరి పారదెంగుతుంది. ఓ పట్ ఫకీర్, ఎంతసేపు అట్లా ఎడ్డి ముఖం వేసుకొని చూస్తావు? ఆ మంత్రం స్టార్ట్ చేసి ఆ ఎన్నెల దెయ్యాన్ని ఇంట్లో నుంచి ఎల్లమింగు. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆగుతలేదారా వచ్చా? ఇంట్లో
నుంచి దెయ్యాన్ని ఎలా దిగంగానే వైన్స్ కి పోయి చల్లటి బేర్లు తెచ్చుకుని తాగుతామని చూస్తున్నారు. ఇంట్లో నుంచి ముందు మిమ్మల్ని ఎలా దిగారా? నువ్వు సామాన్యుడు కాదురా. వీడి పకీరు గుద్దని మింగ. అట్లా కాదు పకీరు, గొంతు గటగట అంటుంది. తాగే టైం అయింది, దాన్ని త్వరగా ఎల్లమింగితే నీకు ఒక క్వార్టర్ ఇప్పిస్తా. అట్లయితే నాకు నల్ల కుక్క ఫుల్ కావాలి. అరే ఏంట్రా ఇది? నల్ల కుక్కనా? ఓ బ్లాక్ డాగ్ నా. ఈ పకీర్ లంజడుకు మనకన్నా డేంజర్ ఉన్నాడు రా. ఫుల్ కష్టం గానీ ఒక హాఫ్ ఇప్పిస్తా, త్వరగా ఎల్లమింగో. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు చూడు ఈ పట్పట్ ఫకీరా ఎన్నెల దెయ్యాన్ని నా పత్రంతో ఎట్లా ఆడుకుంటాడు. ఓ ప్రేమ గుడ్లు అన్ని గడ్డగడ్డ, పువ్వులన్నీ పటపట. ఏడున్నవే ఎన్నెల దెయ్యమా? ఇక్కడే ఉన్నారా? ఫట్ ఫట్ ఫకీరు, నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఈ మంత్రాలు నన్ను ఇంత కూడా ఊపలేవు. ఏ ఎన్నెల దెయ్యమా, నా మంత్రాలు నిన్ను ఊపకపోవడమేందే? నువ్వు నిజంగానే దయ్యాన్వేనా? నా మంత్రాలు నిన్ను ఊపకపోతేరా నేను నిన్ను ఊపుతా. అరే గోడ్ చిన్నవాడుతావు, నన్ను ఊపుతావా? నీ గుడ్లు మాయం చేస్తా. నీ మంత్రాలు నన్ను ఏం చేయలేవు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. ఓం ఎన్నెల దెయ్యమా, కత్తులన్నీ కటకట, నెత్తురంతా చిటపట. ఓం క్లీం క్లీం ఫట్ ఫట్ ఖలీఫా ఆజానా, ఖలీఫా ఆజానా. నువ్వు సామాన్యుడు కాదురా. గూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీస్తా అని చెప్పి ఎల్లెలకల పడ్డట్టు ఈ ఎన్నెల దెయ్యాన్ని ఎల్లదేంగంటే ఖలీఫాని పిలుస్తున్నాడు ఏంట్రా ఈ పకీర్ పువ్వా? అరే పొట్టి, నీకు ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ. ఇద్దరు అమ్మాయిలు ఒక్క దగ్గరే ఉండి ఒక అబ్బాయి ఒక్క అమ్మాయితోనే మాట్లాడితే ఇంకో అమ్మాయి అలిగి మింగేస్తుంది. అందుకే ఖలీఫాను పిలిస్తే ఎన్నెల మింగేస్తుంది. నువ్వు సామాన్యుడు కాదురా. ఓం ఫట్ ఫట్ గాల్లో దడదడ ఎన్నెల దెయ్యమా ఇంట్లో నుంచి మింగి, లేదంటే ఆ పుట్టిన కొడుకు కసైన కొడుకు. ఓం ఫా. అరే ఏంట్రా ఇది? నేను వెళ్ళిపోతున్నా ఫట్ ఫట్ ఫకీరు. కానీ అరే పొట్టి, మళ్ళీ వస్తా. ఎప్పుడు వస్తానో నాకు తెలియకుండా వస్తా. నీ గుడ్లు మాయం చేస్తా. గైస్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.